చూడండి గోరింటాకు ఎంత లేతగా ఉందో. చాలా లేత ఆకు అనమాట. మన వర్షాలు పడినాయి కదా, కొత్తగా వచ్చింది ఆకు. మళ్ళీ చక్క లేతగా ఉంది ఆకు. ఈ ఆకు చక్కగా రుబ్బుకుని పెట్టుకుంటే చేతులు చాలా ఎర్రగా పండుతాయండి. ఎంత బాగుంటుందో చూడండి, చూపిస్తాను. రుబ్బి పెట్టుకుని చూపిస్తాను చూడండి. మిక్సీ గిన్నెలో వేసుకుని రుబ్బండి మెత్తగా. చక్కగా చింతపండు వేసుకుని మెత్తగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత ఎర్రగా పండుతుందో ఈ ఆకు. ఇలా చింతపండుని కొంచెం నీళ్ళతో శుభ్రం కడిగి నానబెట్టాను. ఈ చింతపండు కూడా ఈ గోరింటాకు వేసేసుకుని ఈ వాటర్ ఉన్నాయి కదా, కొంచెం కొంచెం పోసుకుంటూ రుబ్బుకోవాలండి. ఒకసారి అయిపోతే పలసన అయిపోతే పెట్టుకుంటాక రాదు, మొత్తం కారిపోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం పోసుకుంటా మిక్సీ పెట్టుకుందాం. చూసారా, మిక్సీ పెడితే ఇలా ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. ఇలా వస్తే చాలండి. ఆటే గట్టిగానే ఉండకూడదు, అలానే పలసన అవ్వకూడదు. ఇట్లా ఉంటే చాలు. ఎందుకంటే పెట్టుకునేటప్పుడు పలసన అయితే కారిపోతుంది. అదే గట్టిగా ఉంటే అతుక్కోదనమాట తొందరగా. మనం పెట్టుకోవాలన్నా ఎవరికైనా పెట్టాలన్నా ఇలా ఉంటే మనకి చాలా స్మూత్గా నలగడం కూడా బాగా మెత్తగా నలగాలన్నమాట. ఇలాగా చూడండి, అసలు ఎక్కడ కూడా ఏం లేదు, అంత శుభ్రంగా మెత్తగా నలిగిపోయింది. దీంట్లో ఏం అవసరం లేదండి, ఒక చింతపండు అయితే సరిపోతుంది. లేదా కొంచెం నిమ్మకాయ పిండుకోండి, కొంచెం పెరుగు వేసుకున్నా పర్వాలేదు. కానీ అవన్నీ ఏం లేకపోయినా సరే మనకు పండేది గోరింటాకుని బట్టే ఉంటుంది. చూసారా ఫ్రెండ్, ఎలా ఎరకపడిందో చూసారా? చూడండి, మీ ముందే చూపిస్తాను చూడండి. ఉత్తి గోరింటాకు చింతపండేనండి. నేనైతే అసలు మూడోది ఏం వేయలేదు. లైట్గా వాటర్ పోసుకుంటా రుబ్బాను. చూసారా, అసలు చేతి నుంచి కూడా ఎలా వచ్చేసిందో ఊరుకునే నీళ్ళ ముంచగానే. నేను ఎక్కువ సేపు ఉంచుకోలేదండి, నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది చూడండి, అందుకని తొందరగా తీసేసాను. గంట పైన గంట బాగా ఉంచుకున్నాను అంతేనండి. ఇంకంత ముందు అసలు ఏమి ఉంచుకోలేదు. చూడండి ఎంత బాగా పడిందో. మీరు కూడా ఇలాగే రుబ్బుకుని పెట్టుకోండి, చూడండి ఎంత బాగుంటుందో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎంతో ఎర్రగా బాగా ఎలా పండుతుందో గోరింటాకు నేను రుబ్బి చూపిస్తాను, పెట్టుకుని చూడండి ఎంత బాగా పండుతుందో చూసి మీరు ట్రై చేయండి. ఇలాంటి గోరింటాకు మీకు పండాలంటే మీరు ఎలా రుబ్బుకోవాలో ట్రై చేయండి.